ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మీద ప్రేక్షకులకు మీడియాకు కూడా చాలా ఆసక్తి ఉండడం చాలా సహజం. ఎందుకంటే ఆయన నటుడుగాను రాజకీయ నాయకుడుగాను అత్యున్నత శిఖరాలు అధిరోహించినటువంటి మహా వ్యక్తి కనుక. ప్రత్యేకించి క్రిష్ జాగర్లమూడి తేజ నిష్క్రమించిన తర్వాత ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తీసుకున్నారు. తెలుగులో పీరియడ్ ఫిలిమ్స్ కాలిక చిత్రాలు తీసిన వాళ్ళల్లో క్రిష్ను మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే మన సినిమాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా తీయగలిగినవే, కానీ వాటికి ఒక నిర్దిష్టత అంటూ ఉండదు. క్రిష్ జాగర్లమూడి తీసినటువంటి సినిమాల్లో గమనం కానీ, తర్వాత కృష్ణ వందే జగద్గురుం కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి, కంచె, వీటన్నిటిలో కూడా ఒక నిర్దిష్టమైన చారిత్రక రేఖలు ఆయన నిర్ణయించుకున్నారు. అయితే అదే సమయంలో ఈ విధంగా ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికీ ఆ సినిమాలను లాజికల్ ఎండ్కు తీసుకొని పోవడంలో ఏ స్థాయిలో మొదలైందో ఆ స్థాయిలో తీసుకుపోయి పతాక సన్నివేశాన్ని అత్యున్నతమైన ముగింపునివ్వడంలో క్రిష్లో కొంత లోపం కనిపిస్తూ ఉంటుంది. అందుకనే చాలా భారీ ఎత్తున తీసిన కృష్ణ వందే జగద్గురుం దగ్గర నుంచి గమనం ఒక్కటి కొంచెం హ్యూమన్ టచ్, మానవీయ స్పర్శ ఎక్కువగా కలిగించిన మిగతా చిత్రాలు బాగున్నాయని పేరు వస్తూనే మరీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించలేదు, గౌతమిపుత్ర శాతకర్ణితో సహా. వీటన్నిటికీ ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయనకు చారిత్రకత మీద ఉన్న ఆసక్తి దానికి సంబంధించిన సమగ్రతను ఆవిష్కరించడంలో లోపిస్తూ ఉంటుంది. ఇది పని ఒత్తిడి కావచ్చు, ఇతరేతర కారణాలు కావచ్చు, నిర్మాతలు కథానాయకుల సహకారం లోపించడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు తేజ తప్పుకున్న తర్వాత క్రిష్ జాగర్లమూడి వచ్చారు. ఎన్టీఆర్ చిత్రానికి రచన చేసిన బుర్రా సాయి మాధవ్తో నేను ముందుగానే ఒక ఇంటర్వ్యూలో చాలా వివరంగా మాట్లాడాను. అప్పుడే నాకు అర్థమైంది, సావిత్రి సినిమాకు ఎన్టీఆర్ సినిమాకు కూడా బుర్రా సాయి మాధవే రచనలు చేశారు. ఆయన చాలా కష్టపడి చేశారు, బాగా చేశారు, అదంతా నిజమే. కానీ అదే సమయంలో వీటికి సంబంధించిన హోంవర్క్ మాలాంటి సగటు ప్రేక్షకులకు కూడా తెలిసినటువంటి చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోలేదు అన్నది నాకు అప్పుడే అర్థమైంది. సరే, ఈ మాట అంటే అన్నీ ఎలా చూపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ కీలకమైనవైనా చూపించాల్సిన ఒక అవసరం ఉంటుంది. మహానటి తర్వాత వచ్చినటువంటి చిత్రం ఈ కథానాయకుడు కాబట్టి సహజంగా ఈ రెండింటి మధ్యలో ఒక విధమైన పోలిక కూడా ఉంటుంది. మహానటి సినిమాగా చాలా అద్భుతంగా ఉంది, దాని మీద ఎవరికేమీ ఎలాంటి విమర్శలు రాలేదు. అందులో కీర్తి సురేష్ సావిత్రిగా ఒదిగిపోయినటువంటి తీరు కానీ, ఆమె జీవితంలో విషాదాన్ని విజయాలను ఆవిష్కరించిన తీరు కానీ అందరూ ఆహా ఓహో అన్నారు. అది ఊహించిన దానికంటే కూడా చాలా జయప్రదమైంది. ఒకటి ఏంటంటే జమినీ గణేశన్ సావిత్రి లేదా సావిత్రి జీవితంలో ఇతరుల పాత్రలను తగినంతగా సరిగ్గా చూపించలేదు అనే ఒక విమర్శ వాళ్ళు ఎదుర్కొన్నారు. అది ఒక విమర్శ మాత్రమే. కానీ నేను అప్పుడే చెప్పాను, సినిమాగా మహానటి ఓకే, జీవితం వాస్తవికత కోణంలో కొన్ని ఉండొచ్చు అని. ఏ బయోపిక్ అయినా 100% కథ కాదు కాబట్టి సినిమాలో ఉన్న ప్రతిదాన్ని, జీవితంలో ఉన్న ప్రతిదాన్ని చూపించకపోవచ్చు. కథానాయకుడి విషయానికి వస్తే మటుకు అసలు 300 చిత్రాల్లో నటించి అనన్య సామాన్యమైన వైవిధ్యం ప్రదర్శించి రాజకీయాలు కూడా అఖండ విజయాలు సాధించి తెలుగు వాళ్ళతో పెనవేసుకుపోయిన ఎన్టీఆర్ జీవితం కంటే కూడా ఇంకా అద్భుతమైన విషయం ఏముంటుంది ఒక కథ తీయడానికి. అందులో తీసే ఆయన కుమారుడు అయినప్పుడు ఇంకా స్వేచ్ఛ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కూడా. రాజకీయంగా ఎన్టీఆర్ను వెన్నుపోటు పడవటం మీదే ఒక చర్చ ఎక్కువగా నడుస్తూ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు లక్ష్మీభారతి వివాదంలాగా మారింది. ఈ సినిమా అన్నప్పటి నుంచి నాదెళ్ల భాస్కర్రావు కూడా రంగంలోకి వచ్చి నేను అది చేయలేదు, ఇది చేయలేదు, ఇలా జరిగింది, ఆయనకు తోచిన ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఉపకథలే, ప్రధానమైన కథతో సంబంధం లేదు. నేను వాటిలోకి పోవట్లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ను కథానాయకుడు మహానాయకుడిని రెండుగా విభజించారు. తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఈ చిత్రం ముగుస్తుంది కాబట్టి రాజకీయాలకు దీనికి పెద్ద ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు కథానాయకుడు ఎన్టీఆర్ కథానాయకుడు అనే చిత్రాన్ని కనుక మనం తీసుకుంటే ఏమనిపిస్తుంది? దీని మీద సమీక్షలు రాసినటువంటి మీడియా విమర్శకులు ఎక్కువ మంది చిత్రం బాగుంది, బాలయ్య బాగా చేసాడు, అది ఇది అంటూనే కొన్ని లోపాలను అందరూ కూడా ఉమ్మడిగా ఎత్తి చూపించారు. ఒకటి, నడక బలహీనంగా ఉందని, ఉద్వేగాలు మానవ కోణాలు లోపించాయని ఇట్లాంటివి రాశారు. నా ఉద్దేశంలో వీటన్నిటితో పాటు హోంవర్క్, ముందస్తు కసరత్తు, అధ్యయనం, పరిశీలన, విషయ సేకరణ తగినంతగా జరగలేదు. ఆ విషయంలో మహానటి ఇంకొంచెం మెరుగు.
సావిత్రి ఒక నటిగా ఎలా రూపొందారు, వివిధ సవాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, వీటన్నిటికీ ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా సావిత్రి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ దర్శకుడు. కానీ అదే ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి మటుకు ఎన్టీఆర్ పుట్టుకతోనే దైవస్వరూపుడు, పుట్టుకతోనే మహామహుడు అన్నటువంటి ఒక భావనతో దర్శకులు బయలుదేరారు. అది నిజమే అయిండొచ్చు వాళ్ళ ఉద్దేశంలో. కానీ ఎవరైనా మానవులే కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్న పాటలాగా ఆయన మహామనిషి అయి ఉండొచ్చు. దాన్ని ఆయన సైకిల్ మీద తొక్కడం చూపించినప్పటి నుంచి కూడా ఇంకా ఆయన మూర్తీభవించినటువంటి మహనీయుడు అనే పద్ధతిలో పెట్టడం వల్ల మానవీయ కోణం దెబ్బతిన్నది. ఈ సినిమాలోనే ఒక ముఖ్యమైన డైలాగ్ ఉంటుంది. ప్రజలు నిన్ను దేవుడిగా చూస్తున్నారు బావా సినిమాల్లో, నువ్వు రాజకీయాల్లోకి వెళ్తే మానవుడు మనిషి అయిపోతావంటే నన్ను దేవుడిని చేసిన మనుషుల కోసం నేను మనిషినైనా పర్వాలేదు అని ఆయన జవాబిస్తారు. ఈ డైలాగ్ చాలా బాగుంటుంది. కానీ ఈ డైలాగ్ రాసినటువంటి రచయిత, ఈ చిత్రాన్ని చిత్రీకరించిన దర్శకుడు, నిర్మించిన బాలయ్య వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ను మనిషిగా చూపించకూడదు, ఒక దైవస్వరూపుడుగా చూపించాలని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అందుకనే ఆయన ఎలా రూపొందారు, క్రమశిక్షణ పాటించారు, నిర్మాతల దగ్గరికి వెళ్ళారు, పద్ధతిగా ఉన్నారు, ఇవన్నీ ఒక భాగం. కానీ అన్ని పౌరాణిక పాత్రలు వేయడానికి ఆయన చేసిన శ్రద్ధ ఏంటి, ఆయన తీసుకున్న కృషి ఏంటి, ఆయన చేసిన అధ్యయనం ఏంటి, వాటిని ఎలా ఆయన ప్రాక్టీస్ చేశారు, వాటి కోసం ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు, ఇవేవి ఎక్కడ మనం చూడం. అలాగే బాలకృష్ణ ఈ పాత్ర వేయడం వల్ల బాలకృష్ణకున్న పరిమితుల్లోనే ఎన్టీఆర్ పాత్రను తీసుకున్నారు. ఉదాహరణకు సీతారామ కళ్యాణంలో రావణాసురుడి పాత్రే కనుక తీసుకుంటే అందులో రవికాంత్ నగాయితో ట్రిక్ ఫోటోగ్రఫీ చేయడం కోసం 20 గంటలు నిలబడ్డారనే చూపించారే కానీ ఆ సందర్భంలో మొత్తం తల నరుక్కొని లేకపోతే ఒక విధంగా కళ్ళలోంచి రక్తం వచ్చేలాగా రుద్రవీణ ఆలపించినటువంటి ఎన్టీఆర్ సన్నివేశం సీతారామ కళ్యాణంలో, అది దీంట్లో రుద్రవీణ సన్నివేశం మనం చూడం. నిజానికి సీతారామ కళ్యాణాన్ని స్పృశించి రుద్రవీణ లేకుండా చేయడం అనేది మన ఊహకు అందదు. అది ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ బాలకృష్ణను దృష్టిలో పెట్టుకోవడం వల్ల జరుగుతుందని మనం అనుకోవాల్సి వస్తుంది. మిగిలిన చిత్రాల్లో కూడా అలాంటి, అంటే దానవేరసుల కన్నా తీసుకున్నప్పుడు కూడా 3 పాత్రలు ధరించడంలో ఉన్న శ్రమను చూపించినంతగా వాటిని అభినయించిన తీరు, అందుకనే డైలాగులు కూడా ఒరిజినల్ లాగే పెట్టేశారు కాబట్టి బొత్స ఒరిజినల్ అయిండొచ్చవి. ఈ కారణాలన్నిటి వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే బాలకృష్ణకు ఉన్న పరిమితులు ఎన్టీఆర్ పాత్రకు పరిమితులు కావటం, పాత్ర చిత్రణకు అది ఒక పెద్ద లోపం. నిజంగా ద్వితీయార్థంలో మరీ ముఖ్యంగా బాలకృష్ణ తను కనిపించినంతగా తండ్రినే చూపించాడు, బాగా పాత్రలో లీనమైపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అప్పటి వరకు మటుకు ఆయన మరీ ముఖ్యంగా ప్రథమార్థంలో ఆ పాత్ర ఎన్టీఆర్ ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అన్నటువంటి రామారావు గురించినటువంటి ఆ స్వరూపాన్ని, ప్రేక్షకుల హృదయాల్లో చిత్రితమైన ముద్రితమైన స్వరూపాన్ని బాలకృష్ణ చూపించలేకపోయారు. చూపించలేరని కూడా తెలుసు. చూపించలేకపోవచ్చు, ఎవరి ఆకారం వాళ్ళకు ఉంటుంది. కానీ అటువంటిప్పుడు ఫోటోగ్రఫీ రీత్యానో సాంకేతికంగానో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అన్నిటికంటే ముఖ్యమైనది అక్కినేని ఎన్టీఆర్, వీళ్ళిద్దరు నిజంగా ప్రాణ స్నేహితులైనట్టు, వీళ్ళ మధ్య వైరుధ్యాలు లేనట్టు 1-2 సార్లు చూపించడం అది అవాస్తవం. అది అందరికీ తెలుసు. అగ్రనటులు, అభిమాన సంఘాలు కూడా ఏ విధంగా కీచులాడుకున్నాయో ఇవన్నీ కూడా చేసాయో ఆ విషయం పక్కన పెడితే అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ చెప్పింది ఏంటి, విగ్రహ ప్రధానమైన పాత్రలకు ఎన్టీ రామారావు గొప్పగా సరిపోయారు, ఆయన ఉన్నంతకాలం నేను పౌరాణిక పాత్రలు వదిలే అనుకున్నాను అన్న మాట చెప్పారు. తనతో రామాయణం తీస్తామని ఎవరో వస్తే నాతో తీస్తే మరుగుజ్జు రామాయణం అవుతుంది, రామారావు గారితో తీయండి అని చెప్పానని. అంటే విగ్రహ పరంగా రామారావు ముందు తను తేలిపోతానన్న భావన నాగేశ్వరరావుకు ఉంటే, ఈ సినిమాలో తీసుకున్న సుమంత్ రామారావు కంటే ఎత్తుగా ఉన్నారు. చాలా సన్నివేశాలు చూపించారు. ఒకవేళ సుమంత్ హావభావాలు బాగున్నాయి, ఆయన చక్కగా నటించారు, అది నిజమే. కానీ రామారావు కంటే ఆయన ఎక్కువగా ఉండడం వల్ల, ఎత్తుగా ఉండడం వల్ల వాళ్ళ గురించిన వాస్తవికత దెబ్బతిన్నది. సరే ఇది కూడా కథే అంటే దేనైనా మనం సర్దుకోవచ్చు, అలా చేయాల్సిన అవసరం లేదు కదా. 20 గంటల పాటు కష్టపడి రవికాంత్ నగాయితో సీతారామ కళ్యాణం అంత గొప్పగా తీయించినటువంటి ఎన్టీ రామారావు సినిమాను తీసేటప్పుడు రామారావు నాగేశ్వరరావు ఎత్తులో తేడాను సరిచేయలేరా దర్శకులు, లేకపోతే ఛాయాగ్రాహకులు? దానికోసం వాళ్ళు ఎందుకు శ్రద్ధ పెట్టలేదు తెలియదు. రెండోది, నేను ఈ మీడియాలో నేను నా ఛానల్లో ఒకసారి చెప్పాను, రామారావు అంటే పౌరాణిక పాత్రలే చూపిస్తూ ఉంటారు, కానీ నిజానికి రామారావు అంటే
పౌరాణిక నటే కాదు, సాంఘికాల్లో కూడా వైవిధ్య వైభవం చూపించారండి. నాగేశ్వరరావు వేయడానికి సంకోచించిన చాలా పాత్రలు ఆయన వేశారు. గుడి గంటల్లో ఆవేశం చూడండి, ఆత్మబంధంలో సెంటిమెంట్ చూడండి, లేకపోతే కలిసి ఉంటే మంచి మనసుకు మంచి రోజులు లాంటి సినిమాలు చూడండి. ఆ విటివాడి పాత్రలు వేశారు, అంధుడి పాత్రలు వేశారు, చాలా పాత్రలు వేశారు ఆయన. సాంఘికాల్లో రామారావు సాధించిన విజయాలు కూడా ఏమీ తక్కువ కాదు. ఎప్పుడు ఒక పోరాటశీలతను ప్రజల్లో చైతన్యం పెంచే పాత్రలను వేశారు. ఈ అంశాన్ని సినిమాలో ఎక్కడ ముఖ్యంగా చూపించడం మనము గమనించాం. ఇంకోటి, ఆయన ఎన్ఏటి సంస్థ పెట్టారు. ఎన్ఏటి పెట్టిన తర్వాత మొదట్లో తీసిన 2 సినిమాలు పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు ప్రయోగాత్మక చిత్రాలు. వాటికి అవార్డులు కూడా వచ్చాయి. వాటిలో ఎన్టీ రామారావు డీగ్లామరైజ్డ్ రోల్స్ వేశారు. ఆ డీగ్లామరైజ్డ్ రోల్స్ తర్వాత ఆయన మామూలు సినిమాలకు వచ్చాడు. ఇలాంటివి కూడా చెప్పలేకపోతే మనం ఒక బయోపిక్ అంటూ తీస్తున్నప్పుడు కథానాయకుడి దశలో ముందు నుంచి కృతనిశ్చయంతో ఉన్నాడు ఆయన. షావుకారు సినిమాలో నటించమని అడిగితే, మీరు తీసే పాతాళ భైరవిలో నాకు వేషం ఇస్తే నేను దీంట్లో నటిస్తానని చెప్పి ఆయన షరతు పెట్టారు. అంటే పాతాళ భైరవి ఒక మాస్ చిత్రం అవుతుందని ఆయనకు ముందే తెలుసు. ఆయన ఊహించగలిగినటువంటి నాడి పట్టుకోగలిగిన శక్తి అక్కడ ఉంది. అది కూడా చెప్పలేదు. ఇంకా మనం ఇలా చెప్తూ పోతే రామారావు గురించి రాసిన ఆత్మకథల్లోనండి, జ్ఞాపకాల్లో ఎన్నెన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. కోటలదిద్దరి కాపురం ఆయన 200 సినిమా, ఒక మైలురాయిలు తీసుకోవాలి కదా. దాంట్లో ఆయన తాగుబోతుగా మాట్లాడేటటువంటి ఒక ఏకంగా 7 నిమిషాలు ఒక్కడే నటించిన మాట్లాడిన ఒక సన్నివేశం ఉంటుంది. చాలా అరుదుగా ఉంటాయి సినిమాలో. ఈ సన్నివేశం తీసేయమని ఆయన ముందు డివి నరసరాజు గారిని అడిగారు. కానీ చూద్దామండి అని నరసరాజు గారి మీద గౌరవంతో అది పెట్టారు. పెడితే సినిమాలో అది గొప్పగా పెరుగుతుంది. ఇప్పటికైనా ఎవరైనా యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. తండ్రి నాగభూషణం, రక్తగండి నాగభూషణం, ఆయన ఎగతాళి చేస్తూ రామారావు తాగుబోతు పాత్రలకు నాగేశ్వరరావు పేరు కదా, కానీ కోడలదిద్దరి కాపురంలో తన స్టైల్లో ఎన్టీఆర్ దాన్ని గొప్పగా రక్తి కట్టిస్తాడు. ఇట్లాంటివి అంటే ఆయన సినిమాల్లో తాతమ్మ కళ అనండి, తల్లా పెళ్ళమ్మ అనండి, వరకట్నం అనండి, వీటన్నిటిలో తనదైన పద్ధతుల్లో పరిమితుల్లో ఆయన సామూహిక సమస్యలు చెప్పడానికి ప్రయత్నించారు. ఈ అంశమే ఒక ముఖ్యమైనదిగా వీళ్ళకు తోచలేదు ఈ తీసినటువంటి మిత్రులకు. అలాగే కిరీటం పెట్టుకొని అది కరుడు కట్టింది అక్కడ అని అంటూ ఉంటారు. అటువంటివి లేవు. రెండవది, సోషలైజ్ చేయటం, సామూహిక పాత్రలు, ప్రతికూల పాత్రలకు కూడా ఒకటి అర్థం, దాని వెనుక ఉన్న తాత్వికత ఏంటి, తద్వారా కులాధిక్యతను సవాల్ చేసినటువంటి వారసత్వం ఏంటి అన్నదాన్ని కూడా చేయలేదు. ఇంకోటి, ప్రాంతాలకు అతీతంగా అందరి మప్పు పొందిన ఎన్టీఆర్ చిత్రం తీసేటప్పుడు, అందులో రాష్ట్ర విభజన కూడా జరిగిపోయినప్పుడు ఆ డెలికసీని, ఆ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని తీసుండాల్సింది. కానీ మనం చూస్తే అలాంటి సన్నివేశాలు, సందర్భాలు వచ్చిన ఎప్పుడు కూడా ఆంధ్రులు అనేదే మనకు కనిపిస్తుంది తప్ప ఒక విస్తృతమైన అర్థంలో ఒకసారి మటుగా అంటారు 3 పిల్లలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అని. మిగిలిన కోణాలకు వచ్చేసరికి లేదు. కొన్నిట్లోనేమో గొప్పగా చూపించడం, అవసరాన్ని మించి కొన్ని ఏమో గొప్పగా చూపించారు. నిజంగా ఆయనలో నటుడుగాను, వ్యక్తిగాను ఆయనలో ఉన్నటువంటి చాలా గొప్ప అంశాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదు. దీనికి కారణం బహుశా నేను అనుకోవటం, దాని మీద చేయాల్సినంత హోంవర్క్, కసరత్తు చేయకపోవడం అని చెప్పాలి. ఆఖరకు రామకృష్ణ కుమారుడు చనిపోతే ఆయన షూటింగ్లోనే పాల్గొన్నాడు, చూపించారు, బాగానే ఉంది. రామకృష్ణ చనిపోయాక ఆయన తన ఎన్ఏటి సంస్థను రామకృష్ణ ఎన్ఏటి సంస్థగా మార్చారు. ఆ సమయంలో తను శివుడి పాత్ర వేస్తున్నారు కాబట్టి తర్వాత చాలా కాలం పాటు ఆయన శివుడి పాత్రలు వేయడానికి కూడా దూరంగా ఉండిపోయారు. అవి వేసిన తర్వాత కూడా అవేమీ పెద్ద జయప్రదం కూడా కాలేదు. ఇలాంటివి. ఇంకొకటి, ఎన్టీఆర్ సమకాలికుల్లో తెలుగు ప్రజలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు అభిమానించిన వ్యక్తులు మరొక 3 ఉన్నారు. ఎస్వి రంగారావు, సావిత్రి, ఘంటసాల. ఇంకా చాలామంది ఉండొచ్చు. ఈ 5 పంచప్రాణాల్లాగా ఉన్నారు. ఎస్వి రంగారావు ఎందుకు లేరండి? ఎస్వి రంగారావు ఉంటేనే ఎన్టీ రామారావుతో ఢీ అయినటువంటి ఒక్క సన్నివేశంలో పాతాళ భైరవిలో మాత్రం అది కూడా కొంత బలహీనంగా పెట్టారు. పాతాళ భైరవిలో తోటరాముడు ఎంత ముఖ్యమో, సాహసంసారాడు ఇవ్వగానే ఎస్వి రంగారావు కూడా అంతే ముఖ్యం. అంతగా దాన్ని పండించారని మనం చూస్తే మనకు నిరుత్సాహం కలుగుతుంది. అలాగే జమున చాలా సినిమాల్లో ఎందుకో నాకు అర్థం కాదు, మహానటిలో కానీ ఇప్పుడు దీంట్లో కానీ ఇప్పటికీ మన మధ్య ఉన్నటువంటి లివింగ్ లెజెండ్ లాంటి ఆ నటీమణికి
ఎందుకు సముచితమైన స్థానం వీళ్ళు కల్పించడం లేదో అర్థం కాదు. ఎన్టీ రామారావు అలాగే చివరి రోజుల్లో తీర్పు, మార్పు ఇలాంటి సినిమాల్లో ప్రయోగాత్మకమైన పాత్రలు వేశారు. ఇంకోటి వృద్ధుడి పాత్రలు వేయడానికి సిద్ధపడ్డారు సాంఘికాల్లోనూ వీటన్నిటిలో. అంటే ఎన్టీఆర్ పౌరాణికాలు, నాగేశ్వరరావు సాంఘికాలు అన్న ఒక భావన భ్రమ ఏదైతే ఉందో దాన్ని అలాగే అట్టిపెట్టడానికి ఈ సినిమాలో కూడా ప్రయత్నం చేయటం, ఆయన వారసుల ప్రయత్నం చేయటం చాలా విచిత్రంగా ఉంది. అదంతా అసంబద్ధంగా ఉంది. దాని గురించి మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. రాజకీయ పాత్రను చూపించడం కోసం దివిసీమ దగ్గర నుంచి అన్నింటిలో కూడా వారు చేసిన దానికంటే ఎక్కువగా చూపించారు. అది అవసరం లేదు. వారు విరాళాలు వసూలు చేశారు, జనంలోకి వెళ్ళారు. కానీ అప్పుడు కూడా కృష్ణ, శోభన్ బాబు, కృష్ణ లేకపోతే వీళ్ళందరితో ప్రభాకర్ రెడ్డి ఇత్యాదులతో కూడిన సినిమా కళాకారుల సంఘం ఒకవైపున వసూలు చేస్తుంటే ఎన్టీఆర్ ఏమన్నారు, అప్పుడు యువ నటీమణులుగా ఉన్న జయప్రద, జయసుధ లాంటి వాళ్ళతో వాళ్ళకు బృందంగా అంటే పోటీ. అది దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం పోటీ ఒకటే కాదు. అది సినిమా తారల సంఘానికి సంబంధించి కూడా వాళ్ళ మధ్య పోటీగానే అది నడిచినటువంటి పరిస్థితి. తర్వాత నాటకాల నుంచి వచ్చారన్నప్పుడు కనీసంగా ఆ ప్రస్తావన, కనీసంగా దానికి సంబంధించిన సూచన, అప్పటి విజయవాడ, అప్పటి గుంటూరు, ఏసీ కాలేజీ ఏవేవో చూపించినటువంటి దర్శకుడు వాటిని ఎందుకు కనీసంగా ప్రస్తావించలేదనేది తెలియదు. విద్యాబాలను వేయడం వల్ల బసవతారకం గారి పాత్ర చాలా ఉన్నతంగా వచ్చింది, అది నిజమే. ఆమె తప్పకుండా ప్రోత్సాహం లేకుండా, ఆరాధన లేకుండా ఎన్టీఆర్ ఇన్ని విజయాలు సాధించి ఉండరు. కానీ అలా అని విద్యాబాలన్ పాత్రను, బసవతారకం పాత్రను లార్జర్ దాన్ లైఫ్ ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువగా చూపించటం. రెండవది ఆమె గ్రామీణ నేపథ్యం అది చూసినప్పుడు విద్యాబాలన్ వ్యవహరించిన లేదా ఆమె ఆహార్యం ఇవన్నీ కూడా కొంచెం భిన్నంగా ఉన్నాయి. అది కూడా నేను ఉదాహరణకు లక్ష్మీ బసవతారకంతో వారితో పరిచయం ఉన్న వ్యక్తులు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె ఒక చాలా గృహిణిగా, చాలా విధేయంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆమె పాత్రను చాలా పెంచి అంటే ఇక్కడ చూపించాల్సిన పాత్రలు నిజంగా కీలక పాత్ర వహించినవి, ఆయన ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసినవి, ఆయనతో పాటు నిలబడినవి, కొన్ని ఏమో తగ్గించబడ్డాయి సినిమాకు ఆధారంగా ఉండటం కోసం. అంటే బహుశా నా ఉద్దేశంలో రెండవ భాగంలో లక్ష్మీ పార్వతి పాత్రను ప్రతికూలంగా చూపాలన్నప్పుడు మొదటి భాగంలో బసవతారకం గారి పాత్రను ఎక్కువగా చేయటం, అలాగే నాదెళ్ల భాస్కరరావు, చంద్రబాబు నాయుడు పాత్రలు ఇందులోనే ప్రవేశపెట్టడం. అంటే ఇది మరి సినిమా భాగమే కాబట్టి చాలా సాంఘిక చిత్రాలు ప్రస్తావించలేదు సరే, కానీ కథానాయకుడు కూడా ఎందుకు ప్రస్తావించలేదు? కథానాయకుడు టైటిలే పెట్టుకున్నారు, అక్షరాలు కూడా అవే తీసుకున్నారు. కథానాయకుడిలో ఎన్టీఆర్ కథానాయకుడిగా విజయం సాధించారు వాస్తవానికి. అందులో ఆయన ప్రజల తరఫున మున్సిపల్ చైర్మన్ అవుతారు, మొదటి సినిమా అది. అలాగే మద్రాసులో అంతకాలం ఉన్నప్పుడు ఎంజీఆర్, లేకపోతే జయలలిత ఇట్లాంటి చాలామంది వీళ్ళకి సంబంధించిన ఆ నేపథ్యం ఒకటి ఉంది, దాని జోలికి పోలేదు. అంటే రామారావుకి లేని ఒక రాజకీయ చైతన్య, రాజకీయ కోణమేమో ముందు నుంచి ఆపాదించి కళాత్మకంగా ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి పడిన తపన, తాపత్రయం, సాధన, శిక్షణ ఇటువంటి వాటన్నిటిని కూడా కొంచెం వాస్తవికంగా చూపించలేకపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే క్రమశిక్షణ ఒకటే కాదు కదా, శిక్షణ కూడా కావాలి. ఆయన ఎంతో కష్టపడి ఉండాలి ఇవన్నీ వేయటానికి. ఏం చేశారు, ఎలా చేశారు? రామారావు ఎన్టీఆర్ కావడానికి దారితీసినటువంటి అంశాలు ఏంటి? తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టి చిలక కొట్టుడు కొడితే లేకపోతే ఇలాంటి పాటలు పెట్టడానికి ఎక్కువ తాపత్రయపడటం అనేది మళ్ళీ నేను ఇందాక అన్నట్టు అది బాలయ్యకు బాగా కలిసి వచ్చే అంశం తప్ప ఎన్టీ రామారావు వ్యక్తిత్వాన్ని, నటుడుగా ఆయన ఔన్నత్యాన్ని ఆవిష్కరించడానికి అది పెద్దగా దోహదపడేటటువంటి విషయం కాదు. ఇంకోటి తరాల మధ్య అంతరాన్ని కూడా క్రిష్ లాంటి వాళ్ళు గమనించాలి. ఒక అర నిమిషం గడిచేసరికి అదే నాకు గత శతాబ్ది అన్నాడు శ్రీశ్రీ. ప్రతి 5 ఏళ్లకు 10 ఏళ్లకు తరాలు మారిపోతుంటాయి. ఎన్టీ రామారావుకు సంబంధించిన చాలా విషయాలను ఒక డాక్యుమెంటరీ తరహాలో చెప్పడం వల్ల తెలియని వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఎలా క్యాచ్ చేస్తారు? ఆ సినిమాలకు కానీ, ఆ దర్శకులకు కానీ ఆ లింకులు ఎక్కడున్నాయి? అవి లేవు. ఆ విషయంలో సావిత్రి కొంత మెరుగని మనం చెప్పొచ్చు. అంటే నేను రెండింటిని పోల్చడం లేదు, వాళ్ళిద్దరూ ఏకకాలంలో ఉన్న
హీరో హీరోయిన్లు కాబట్టి ఇంచుమించుగా వచ్చిన సినిమాలు కాబట్టి నేను విషయాలు చెప్తున్నాను. ఇంకోటి ఎన్టీఆర్ అడవిరాముడు చూపించారు ఏకంగా. కానీ అడవిరాముడు కంటే ముందు ఎదురులేని మనిషి నుంచి ఎన్టీఆర్ రూపము షేప్ ఇవన్నీ మారడం మొదలైంది. అశ్వనీ దత్ దానికి సాక్ష్యం. అశ్వనీ దత్ వీళ్ళందరూ కూడా ఇప్పటికి ఉన్నారు. అడవిరాముడి నుంచి విజయాల మోతాదు పెరిగింది. అలా ఒక డజను సినిమాల వరకు ఆయన గొప్ప విజయాలు సాధించారు. ఇవి ఆయన మొదటి చేసిన సినిమాల స్థాయిలో ఉన్నాయా, వాటిలో అంత లోతుందా అనేది మనం ఇప్పుడు ఆ చర్చలోకి మనం వెళ్ళక్కర్లేదు. మొత్తం మీద చూస్తే ఈ సినిమా పర్వాలేదు, బాగానే ఉంది. బాలకృష్ణ శక్తి కొద్దీ కష్టపడ్డారు. ఇలాంటి మాటలన్నీ మనం తప్పకుండా చెప్పొచ్చు. ఇలాంటి ప్రయత్నాన్ని కూడా మనం హర్షించవచ్చు. కానీ అదే సమయంలో ఎన్టీ రామారావును ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, సాధనమున పనులు సమకూరు ధరలో అన్న వైవిధ్యాన్ని తెచ్చిన మనిషిగా, రెండవది పౌరాణికాలకు సంబంధించి సమకాలీన భారత చలనచిత్రాలకు భిన్నమైన వాతావరణం, అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, ఇలాంటి చాలా కోణాలు కనీసంగా సూచనగా చెప్పొచ్చు, వెళ్ళి సింబాలిక్గా చెప్పొచ్చు. ఆ దృష్టే లేదు. నా పాయింట్, ఈ దర్శకులకు రచయితలకు ఆ దృష్టి మాత్రమే, ఆ దృష్టికోణమే లోపించడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎస్వి రంగారావు ఎన్టీఆర్ మధ్యలో ప్రసిద్ధమైన ఘటన చెప్తున్నారు. కురువృద్ధ బాంధవులను ఏకులు చూచుచుండ అని. ఇవన్నీ ఈ ప్రచన చెల్లించకపోతే నేను కొద్ది సుత ఇది కాదు అంటే వెంటనే బానిసలకి భావం అనే శ్రీరంగారావు అనేసరికి ఆయన కోపం వచ్చి గద పక్కన పడేసి వెళ్ళిపోయారు. నిజాలు పక్కన పెడదాం మనం అంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు నిజంగానే చాలా కాలం నటించలేదు. ఎంఎస్ రెడ్డి వెంటపడి మరి శ్రీకృష్ణ విజయంలో వాళ్ళిద్దరిని నటింపజేశారు. ఇది అందరికీ కూడా తెలిసిన అంశాలే. ఇలాంటివి కనీసంగా కూడా ఎందుకు ఈ సినిమాలో పెట్టలేదు? అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు మధ్యలో పోటీ ఎలా నడిచింది? మద్రాసు నుంచి మద్రాసుకు హైదరాబాద్కు మధ్యలో సినిమా పరిశ్రమ. ఆయన కళ్ళ పంటగా కట్టుకున్న రామకృష్ణ సినీ స్టూడియోస్ రాజీవ్ గాంధీ మరణ సమయంలో హత్యానంతరం కాంగ్రెస్ వాళ్ళు దగ్ధం చేస్తే ఆయన నిరాహార దీక్ష చేశారు. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి, రాజకీయాలు అవి అయిపోయాయి అనుకోండి. కానీ రామకృష్ణ సినీ స్టూడియోస్ ఎంత శ్రద్ధగా, ఎంత అభిరుచితో ఆయన కట్టుకున్నారు. ఇవన్నీ చూపించడానికి పెద్ద సమయమేం పడ్డదు. అలాగే అదే పనిగా సెట్టింగ్లు వేసి 1-2 సార్లు ఆ పాత్రలను చూపిస్తూ మళ్ళీ ఒకసారి మనం ఏదో సినిమాలో చూస్తున్నామన్న భావన కలిగించే బదులు ఇక్కడ మనకు కావాల్సింది ఎన్టీఆర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎన్టీఆర్ యాజ్ అన్ యాక్టర్, హౌ హీ ఎమర్జ్డ్. అతను ఎలా ఒక విరాట్ స్వరూపం దాల్చారన్నది దాని మీద పెట్టి ఉంటే చాలా బాగుండేది. దానికి బదులు ముందే రామారావు గురించిన మనకు ఒక భావన ఇప్పటికే ఉంది కాబట్టి ఒక డెమీ గాడ్ లాగా ఆయన్ను పెట్టేసేయాలి అనే ఒకే ఒక కోణం పని చేయడం వల్ల, ఇతర అంశాల వల్ల ఇలా అయినట్టుంది. ఇంకోటి, కాంగ్రెస్తో ఇప్పుడు వాళ్లకు తెలుగుదేశం పార్టీకి ఉన్న అవగాహన వల్ల కూడా అప్పటి పరిస్థితులను, ఉదాహరణగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ విమర్శ అంతా కాంగ్రెస్ మీదే కదా చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో పార్టీ పెట్టేశారు కానీ కాంగ్రెస్ పార్టీని ఆయన ఏం పెద్దగా నాదేమో భాస్కర్ అన్నారు. ఇంకా భవన వెంకట్రామ్ ప్రమాణ స్వీకార సన్నివేశంలో కాంగ్రెస్ను అనటానికి కూడా ఇప్పుడు వాళ్ళకు లేదు. అలాగే బాలకృష్ణను ఎన్టీఆర్గా పూర్తిగా చూపించి ఆయనే ముఖ్యుడు అని చెప్పడానికి బహుశా చంద్రబాబు నాయుడు చెప్పడానికి కూడా అది కూడా అంత మింగుడు పడేటటువంటి విషయంగా ఉండదు. ఇంకొకటి, నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళు ఇలా ఆ పాత్రలు చూపించినప్పుడు ప్రకాష్ రాజు, మురళీ శర్మ వాళ్ళు వాళ్ళ శైలిలో వాళ్ళు నటిస్తున్నారు తప్ప అప్పటి పాత్రలు, అప్పటి దాంట్లోకి అది ఉందన్న మనకు అనిపించదు. ప్రకాష్ రాజుని మనం మహానటిలో చూస్తున్నాం కాబట్టి, కేవీ రెడ్డిగా క్రిష్ అట్లా చెప్తే, మనం పీతాంబరంగా బూరా సాయి మాధవ్ కానీ వీళ్ళు చాలామంది సంగీతం అద్భుతమైన పాత్ర పోషించుకుంటున్నారు. కానీ నేపథ్య సంగీతం పోషించినంతగా కథకు తగినటువంటి పాటలు, సందర్భోచితమైన సంగీతం, పాటలు ముఖ్యంగా లోపించినట్టే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ను ఒరిజినల్ సాంగ్గానే పెట్టుంటే కొంత మెరుగ్గా ఉండేదేమో మనకు తెలియదు. ఏదైనా ఎన్టీ రామారావు మీద ఆయన నాటకాల్లో కూడా వేణరాజు ఇట్లాంటివి వేసి, అటు త్రిపురనేని రామస్వామి చౌదరి, విశ్వనాథ్ సత్యనారాయణ లాంటి వాళ్ళ ప్రభావం, యువకుడుగా అక్కడున్న ప్రగతిశీల వామపక్ష ఉద్యమాల ప్రభావం, ఆయన రూమ్మేట్గా ఉన్న తాతినేని ప్రకాశ్రావు లాంటి కమ్యూనిస్టుల యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా ఉన్నాయి.
కానీ వీటిని గురించి ఎందుకో చెప్పడానికి పెద్దగా దర్శకులు సిద్ధపడలేదు. కానీ ఆర్ఎస్ఎస్ పేరు ఒకటి 2 సార్లు వినిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు. మద్రాసులో ఎమర్జెన్సీని వ్యతిరేకించినప్పుడు ఆర్ఎస్ఎస్ అన్నారు. దివిసీమలో సేవా కార్యక్రమాలు చూపించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ అన్నారు. మరి వారిలో ఏమన్నా రివైవలిస్ట్ ఐడియాలజీ ఉందా నాకు తెలియదు. చే గుబేరా తీసిన వాళ్ళల్లో రివైవలిస్ట్ ఐడియాలజీ ఉండకపోవచ్చు. మోటార్ సైకిల్ డైరీయే గమనం సినిమా కాబట్టి, గమ్యం సినిమా కాబట్టి ఉండకపోవచ్చు. కానీ అనుకోకుండా అది జరిగిందేమో. అందుకని నాకు రెండో భాగం ఇంకా మిగిలే ఉంది కాబట్టి ఈ మొదటి భాగాన్ని కూడా కొంత ఎడిట్ చేస్తే అది మరింత రక్తి కడుతుంది. ఎక్కువ మంది అది స్లోగా ఉందని ఇవన్నీ కూడా అంటున్నారు. డాక్యుమెంటరీ లక్షణాలు ఉన్నాయి. దానికి వస్తున్నటువంటి వసూళ్లలో ఆదరణలో కూడా పరిమితులు కనిపిస్తున్నాయి. అంటే లెజెండరీ ఎన్టీఆర్కు ఉండాల్సినంత స్పందన అయితే లేదు. చివరిగా లెక్కలు ఎన్ని అవుతాయి, ఏది ఎక్కువ ఏది తక్కువ నాకు తెలియదు. తమిళంలో కూడా కరుణానిధి ఎంజీఆర్ల కథతో తీసిన ఇద్దరు ఇలాగే కావడానికి ఒక ముఖ్యమైన కారణం వాళ్ళను మనుషులుగా చూపించడానికి మనం వెనుకాడి చాలా అసాధారణంగా చూపించాలనుకోవడం వల్ల. అదే సావిత్రి విషయానికి వస్తే ఆమె కోసం పోరాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఆమె విషాదవంతం అయిపోయింది కాబట్టి సావిత్రి కథను అయితే ఆమెను ఎలాగైనా వీళ్ళు చూపించగలిగారు. కనీసం రెండో భాగంలో అయినా ఎన్టీఆర్గా ప్రజల మనిషిగా, అసలు మనిషి అన్న తర్వాత లోపాలు, తప్పులు, కోపతాపాలు ఇవన్నీ ఉంటాయి. ఎంతో సాధన ఉంటుంది. అవన్నీ కూడా ఉండేట్టుగా చూపిస్తే ప్రజలకు ఇంకా ఎక్కువగా నచ్చుతుంది. ఈ సినిమాలో చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మరొకసారి వాటిని మనం చెప్పుకుందాం. అలాగే విడివిడిగా ప్రత్యేకంగా కూడా కొన్ని అంశాలు మనం పంచుకోవచ్చు. మరొకసారి పనిచేద్దాం. ఇదంతా కూడా విమర్శ కోసం కాదు. ఎన్టీఆర్ లాంటి ఒక లెజెండరీ, ఒక రిప్రజెంటేటివ్ యాక్టర్ను మనం తీసుకొని కథ తీసినప్పుడు ఎలాంటి పరిమితులు, ఎలాంటి పాక్షికత్వాలు, ఎలాంటి ప్రస్తుత అంశాలు, దాంట్లో వాస్తవికతను తీసుకొని రావడానికి అడ్డుపడి ఉండకూడదు. ఇది చాలనట్టుగా ఇదే సమయంలో మా వంశం మా రక్తం అని అనవసరంగా కొన్ని అనవసరమైన విషయాలు మాట్లాడి వాటి మీద మళ్ళీ అవతలి వాళ్ళ నుంచి కూడా విమర్శలు వచ్చి ఇదొక వివాదంగా మారడం కూడా చాలా దురదృష్టకరం. ఇంత మంచి కష్టపడి సినిమా తీసిన బాలకృష్ణ లాంటి వాళ్ళు కానీ, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఈ వివాదాలకు ఆస్కారం లేకుండా మరింత లోతుగా అధ్యయనం మీద, వాస్తవికతను చూపించడం మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఎన్టీ రామారావుకి మనం జోహార్లు అర్పిద్దాం.